అందరు అంటారు కదా చెత్త గోల్డ్ అని, రియల్ గా ఇప్పుడు మేము అది ప్రూఫ్ చేస్తున్నాము. చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్లు, మ్యాగీ ప్యాకెట్లు, ఇవి అన్ని మనం డైలీ దాంట్లో మనం యూస్ చేస్తున్నాము. ఇలాంటిది ప్యాకెట్స్లో లేకపోతే బాక్సెస్లో ఏమైనా మనం చేయగలుగుతామా? మనం ఆ కాన్సెప్ట్లో వచ్చినాం. ఇప్పుడు మీరు వెనుక చూస్తున్న దాంట్లో పేపర్లు చూస్తున్నారు కదా, బ్లింకిట్, అమెజాన్వి బాక్సెస్, ఇవి అన్నీ చెట్ల నుంచి మనం తయారు చేస్తాం. ఇప్పుడు చెట్లు కట్ కాకుండా మనం చూసుకోవాలంటే ఈ ఐటమ్ మళ్ళీ రీసైకిల్ అవ్వాలి. మన ఇంట్లో రోజు ఎంత చెత్త పేరుకుంటుందో మనకు తెలుసు, ఎంత వేస్టేజ్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో కూడా మనకు తెలుసు. దానిలో పొడి చెత్త ఎంత, తడి చెత్త ఎంత, ఎలా సెగ్రిగేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ మనలో ఎంతమంది అది చేస్తున్నాం? చాలా తక్కువ మంది. సరే, చేస్తే లాభం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, ఈ విషయాలన్నిటిని ఆ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పనిచేస్తున్న అభిషేక్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అభిషేక్ గారు. హలో. మీరు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఉన్నారు, దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అవును. సో అసలు హైదరాబాద్ లో మనకి డ్రై వేస్ట్ రోజుకి ఎంత రావచ్చు? ఓన్లీ హైదరాబాద్ మీరు అడిగితే దాదాపు ఒక 15,000 tons పర్ డే. 15,000 tons of dry waste. డ్రై వెట్ రెండు కలిపి. So only if you take dry waste, how much it will be? If you separate both wet and dry, it will be 60 to 70% డ్రై వేస్ట్ ఉంటుంది. ఓకే. ఒక 30-40% వెట్ వేస్ట్ ఉంటుంది. ఓకే. మీరు అనుకుంటే 15,000 tonsలా ఒక 7,000 to 8,000 tons మీకు డ్రై వేస్ట్ ఉంటుంది. అసలు ఈ డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మనకు అసలు ఎంత అవసరం, ఎందుకు అవసరం సార్? మనం మాట్లాడుతున్నాము చెత్త పడేయకండి, చెత్తకి మీరు మంచిగా రీసైకిల్ చేయండి, అందరు ఇనిషియేటివ్ చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో ఎవరు ఏం చేస్తలేరు. మనం చెట్లు కట్ చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము? ఇప్పుడు మీరు వెనుక చూస్తున్న దాంట్లో పేపర్లు, బ్లింకిట్, అమెజాన్వి బాక్సెస్, ఇవి అన్ని చెట్ల నుంచి మనం తయారు చేస్తాం. ఇప్పుడు చెట్లు కట్ కాకుండా మనం చూసుకోవాలంటే ఈ ఐటమ్ మళ్ళీ రీసైకిల్ అవ్వాలి. అది ఏంటంటే బార్డర్ మీరు ఇస్తేనే కదా మళ్ళీ రిటర్న్ వస్తుంది. మీరు ఇవ్వకపోతే ఎక్కడ అవుతుంది, మళ్ళీ కట్ చేయాల్సిందే. దిస్ ఇస్ ఆల్సో లైక్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ మీరు బ్యాంకులో వేస్తేనే కదా మళ్ళీ రిటర్న్ వస్తుంది. నేను ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ అగైన్, లాస్ట్లో ఫ్యామిలీ కూడా అనేది దేనికోసం చేస్తున్నా, ఇది చెత్త పని, ఇది మనకి సూట్ అవ్వదానే. అది కాదు, ఇది చెత్త పని కాదు, ఇది వస్తున్న జనరేషన్స్ కోసం ఇది నేను చేస్తున్న పని, సొసైటీ కోసం నేను ఏం చేసినానని తర్వాత వాళ్ళకి తెలుస్తుందని ఈ మొత్తం ఆర్గనైజేషన్ చాలు చేసినాను. బబుల్స్ ప్యాకెట్ మనం పార్సల్లో వస్తాయి కదా, అవి ఉన్నాయి. ఇది చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్లు, మ్యాగీ ప్యాకెట్లు, ఇవి అన్నీ మనం డైలీ దాంట్లో మనం యూస్ చేస్తున్నాము. ఇది అన్నీ పడేస్తున్నాం మనం. ఇలాంటిది ప్యాకెట్స్లో లేకపోతే బాక్సెస్లో ఏమైనా మనం దీనికి రీసైకిల్ చేయగలుగుతామా అని మనం ఆ కాన్సెప్ట్లో వచ్చినాం. ఫస్ట్ ప్యాషన్ లాగా చాలా అయింది, ఇప్పుడు బిజినెస్లా కన్వర్ట్ చేసినాం దాన్ని. సో ఇది బిజినెస్ స్టార్ట్ చేసి మాకు 3.5 years అయింది. దాదాపు 30,000 హౌస్ హోల్డ్స్ ఇప్పుడు మేము హైదరాబాద్లో కలెక్షన్ చేస్తున్నాము. డ్రై వేస్ట్ ఇస్తే మీరు మాకు మనీ ఇస్తారు అని. అవును. సో మీరు వినడం కరెక్టే, మీరు సర్ప్రైజ్ అవ్వడం కూడా కరెక్టే. హౌ అండి, అంటే ఎలా, అంటే మేము తీసుకొచ్చి ఇవ్వాలా మీకు? కాదు, అది కూడా మేమే వస్తాము. ఖాళీ మీరు ఏం చేయాలంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మా యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఇంట్లో ఉన్న ఏదైనా డ్రై వేస్ట్ ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ కూడా మేమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఆ బ్యాగ్లో మీరు మొత్తం వేసేస్తే తర్వాత మా యాప్లోనే మీరు వెళ్ళి మీరు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. అలానే మీరు ఈ షెడ్యూల్ బుక్ చేసుకొని మేము మీ ఇంటి దగ్గర వచ్చి ఆ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్ వెయిట్ చేసుకొని ఆ బ్యాగ్ వెయిట్ చేసిన తర్వాత మేము రివార్డ్ పాయింట్స్ ఇస్తాము. ఆ రివార్డ్ పాయింట్స్ చేసిన తర్వాత మన యాప్లోనే మార్కెట్ ప్లేస్ ఉంది, ఆ మార్కెట్ ప్లేస్లో వెళ్ళి మీరు ఏదైనా గ్రాసరీస్ కొనుక్కోవచ్చు. ఆ గ్రాసరీస్ కూడా మీ ఇంటి దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోతాయి. సో ఇంకా ఏం కావాలి పబ్లిక్, ఇంకా హైదరాబాద్కి ఇంకా ఏం కావాలి? అందరు అంటారు కదా చెత్త గోల్డ్ అని, రియల్గా ఇప్పుడు మేము అది ప్రూఫ్ చేస్తున్నాము. అభిషేక్ గారు, మీరు ఇప్పటివరకు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఇంకా ఎంత చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఒక 3.5-4 years అవుతుంది.
ఈ 4 ఇయర్స్లో మేము దాదాపు 1500 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ మేము ల్యాండ్ ఫిల్కి వెళ్ళకుండా రీసైకిల్ చేసినాము. ఇప్పుడు దాదాపు ఒక 15-20 స్కూల్స్లో కొలాబరేట్ అయ్యి మేము దాదాపు ఒక 300 టన్స్ బుక్స్ కలెక్షన్ చేసేది రీసైకిల్ చేసినాము. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఎలా సెగ్రిగేట్ చేస్తే మనకి లాభం ఏంటి, పిల్లలకి అది కూడా నేర్పించి వాళ్ళకు కూడా ఒక ఇనిషియేటివ్, వాళ్ళకి కూడా ఒక ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ తీసుకున్నాము. వాళ్ళది కూడా మేము ఒక పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినాము. సో గుడి బ్యాగ్ ఈజ్ అ వెరీ సింపుల్ యాప్. మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని మేము రావాలంటే ఇట్ ఈస్ మినిమమ్ ఓన్లీ 3 kgs. దట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్, అంటే వెరీ లెస్ kgs దట్ వీఆర్ ఆస్కింగ్ పీపుల్ టు సెగ్రిగేట్ అండ్ పుట్ ఇట్ ఇన్ వన్ బ్యాగ్. అండ్ రైట్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ దాదాపు ఒక కమ్యూనిటీలో 100 ఫ్లాట్స్, 200 ఫ్లాట్స్, 500 ఫ్లాట్స్ ఉన్న దగ్గర మినిమం టు మినిమం ఒక 40-50 కస్టమర్స్ ఉంటే మేము ఎక్కడైనా రావచ్చు హైదరాబాద్లో. మేము ఏదైనా వచ్చి మీ దగ్గర నుంచి కలెక్షన్ చేసి అది సెగ్రిగేషన్ చేసి రీసైకిల్కి పంపిస్తున్నాము. మినిమం హౌసెస్ వచ్చేసి ఒక 20 ఉన్నా కూడా మేము వచ్చి చాలు చేసేస్తాము. ఇప్పుడు నేను 20 అంటున్నాను కదా, తర్వాత ఒక 4-5 మంత్స్లో అయితే ఇండివిజువల్ హౌస్లో కూడా వచ్చి తీసుకున్న అంత ప్రాసెస్ మేము బిల్డ్ చేస్తున్నాము. మీరు ఆ లెవెల్కి సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఇనిషియేటివ్ ఇన్ ద వరల్డ్ దట్ వీ వాంట్ టు క్రియేట్ ఇట్. ఇలా ఏదైనా డ్రై వేస్ట్ ఉన్నా ఇలాంటిది మా ఇంటి దగ్గర నుంచి ఇలా వస్తుంది మొత్తము. ఓకే, ఇది అన్ని డ్రై వేస్ట్. ఓకే, ఇది వచ్చిన తర్వాత మేము ఇక్కడ సెగ్రిగేషన్ చేస్తాము. ఈ బేలింగ్ మషిన్లో మొత్తం బేల్ అవుతుంది మెటీరియల్. వాటర్ బాటిల్స్ ఎలా మనం బేల్ చేసి కంప్రెస్ చేసి ఇలా ఒక బాక్స్ ఇస్తాము ఫర్ ట్రాన్స్పోర్టేషన్. స్విగ్గీ, జొమాటో లాంటిది మొత్తం బాక్సెస్ ఒక దగ్గర ఇస్తాము. సిపియూస్ అవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ బాక్సెస్ ఒకటే బ్యాగ్ లోనే వేసుకోవచ్చు. ఇవన్నీ బట్టలు డొనేషన్ లో తీసుకుంటాము. ఇంట్లో ఏం రివార్డ్ పాయింట్స్ మేము ఇవ్వము. మళ్ళీ అయిన తర్వాత వాళ్ళకి NGOs కి పంపిస్తాము. ఇది కూడా అప్ సైకిల్ చేస్తాం మేము. అభిషేక్ గారు, మీతో ఎవరైనా కొలాబరేట్ అవ్వాలి అంటే ఎలా కాంటాక్ట్ చేయాలి మిమ్మల్ని? సొసైటీస్ కొలాబరేట్ అవ్వాలంటే డైరెక్ట్లీ మీరు మా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆ కస్టమర్ కేర్ నంబర్తో కాల్ చేసి మేము ఇది మా సొసైటీలో, మా స్కూల్లో, మా కాలేజ్లో నేను చేయాలి మీరు చెప్తే వీల్ డైరెక్ట్లీ కాంటాక్ట్ యూ. ఇంకోటి మెయిల్ ID కూడా ఉంది, info@goodybag.com. మీరు అక్కడ వెళ్ళి కూడా మాకు మెయిల్ చేస్తే మేము మీకు అప్రోచ్ అయ్యి వీ క్యాన్ కొలాబరేట్ విత్ యూ. I'm proud of my father that he's doing such a great job. I am also trying to promote this issue around the world to my friends, saying how this can affect our futures. This great job can make our futures bright and more secure. As we see nowadays, there are many issues around the world of health issues causing due to water pollution and air pollution. We drink the same water, we breathe the same air. This can affect our lungs and how we breathe. So I am very proud of him that he has started such a beautiful startup on this issue. స్నేహితులకి, రిలేషన్స్ వాళ్ళకి ఇది వీడియో ఫార్వర్డ్ చేయండి. అందరికీ చెప్పండి, హైదరాబాద్లో ఇది ఫస్ట్ టైం ఎవర్ హ్యాపెనింగ్ ఇనిషియేటివ్ అండ్ వీఆర్ కమింగ్ టు యువర్ హౌస్ టు కలెక్ట్ ద వేస్ట్.